సామల నట్ సేమియా ఎలా తయారు చేయాలో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల నట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామల సేమియా 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం తరుగు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, పుచ్చకాయ గింజలు కొద్దిగా, గుమ్మడి గింజలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సామల నట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి మొదలు పెట్టేద్దాం. మరి అమ్మవారికి ఇష్టమైన వంటకాలు అంటే చాలా రకాలే ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో అంటే ఆడవాళ్లకు తగ్గట్టుగా, అంటే వాళ్ళకి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు, వాళ్ళ అనుకూలంగా మనం తయారు చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా సామల నట్ సేమియా తయారు చేయబోతున్నాం. అయితే ఇది చాలా చాలా సాత్వికమైన వంట అండి. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినచ్చు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక ఉప్మా లాగా అనుకోవచ్చు, ఒక రవ ఉప్మా లాగా, ఒక పులిహోర లాగా, అంటే ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా, మరి మొదలు పెట్టేద్దామా? అంటే ఈ రోజు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మేబీ వచ్చే శుక్రవారానికి కూడా మనము రెడీ చేసేసుకోవచ్చు కదండి. అంటే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా మన అమ్మవారిని ఈక్వల్గా, అంటే మొదటి శుక్రవారం ఎంత ఇంపార్టెంటో రెండోది బాగా ఇంపార్టెంట్, మూడోది ఇంకా ఇంపార్టెంట్. అంటే ప్రతి శుక్రవారానికి చాలా చాలా మహిమ ఉంటుంది. అందుకే ప్రతి శుక్రవారాన్ని కూడా ఆడవాళ్ళందరూ మిస్ అవ్వకుండా ఉద్యోగాలకు కూడా సెలవు పెట్టుకుని మరి ఆ రోజు చాలా గట్టిగా ప్రార్థిస్తూ ఉంటారు. మరి మన వంటలు మొదలుపెట్టే ముందు సామల గురించి మాట్లాడుకోవాలి కదా. అయితే సామలు గుండె ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తాయండి. ముఖ్యంగా మనకు బరువు తగ్గడానికి, ఒంట్లో కొవ్వు తగ్గించడానికి సామలు చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే సాధారణంగా చిరుధాన్యాలు అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే ఇందులో ఫాస్ఫరస్, తర్వాత మెగ్నీషియము, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు విటమిన్స్, మినరల్స్ అందించే విషయంలో కూడా సామలు చాలా బాగా సహాయపడతాయి. అలాగే చాలా మందికి ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది. అంటే కాలంతో సంబంధం లేకుండా వేడి శరీరం అంటూ ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మరి సామలు ఈ రోజు వరకు మీరు ఎక్కువగా ఉపయోగించినట్టయితే గనక ఖచ్చితంగా సామల్ని ఏదో ఒక రూపంలో వారానికి కనీసం 2-3 సార్లు అయినా కూడా ఉపయోగించే ప్రయత్నం చేయండి. అందులో భాగంగా ఈ వంట నేర్చేసుకోండి. మరి ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సామల్లో అంటే ఈరోజు మనం సామల సేమియా తీసుకున్నాం అనుకోండి, సామలు కూడా ఉంటాయి, సామల సేమియా ఉంటుంది. అంటే ఎప్పుడు ఉపయోగించే ఆ మైదా సేమియా కాకుండా సామల సేమియాను ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇన్ని రకాలు మాట్లాడుకున్నాం కదా, ఇన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఉపయోగించకపోతే అస్సలు బాగోదు. ఇక వరలక్ష్మి వ్రతం హడావిడి ప్రతి ఒక్కరింట్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడవాళ్ళు దే విల్ మేక్ ష్యూర్, అంటే ఖచ్చితంగా ఈ శుక్రవారం రోజు 5 ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి, అంటే 3, 5, 7 ఇలా ఈ సంఖ్యల్లో పిలిచి చక్కగా వాళ్లకు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా, వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా చక్కగా వస్త్రాలు, అలాగే పండు, తాంబూలము ఎంతో చక్కగా వాళ్ళని చూసుకుంటారు. అంటే వాళ్ళలో లక్ష్మీ అమ్మవారిని చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి చక్కగా కాళ్ళకి దండం పెట్టి, వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి ఎంతో అందంగా. అంటే మన సాంప్రదాయాల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. మనం ఎటువంటి ఉద్యోగం చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఏదైనా సరే ఇటువంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయాలి. అలా మనం చేస్తేనే మన పిల్లలకు కూడా తెలుస్తుంది. మన అమ్మలంతా చేశారు కాబట్టి మనకి ఈరోజు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి, లక్ష్మీ అమ్మవారు, ఈ పండగ ఏంటి, ఆ పండగ ఏంటి, ఇవన్నీ తెలుస్తున్నాయి. సో ఖచ్చితంగా మనం ఎంత బిజీగా ఉన్నా, మనం ఎంత స్ట్రెస్ లైఫ్లో ఉన్నా కూడా ఆ దేవుడికి, ఆ భగవంతుడికి మనం చేసేటువంటి ఆ పూజ ఏదైతే ఉందో అదే మనల్ని కాపాడుతుంది. ఆ విషయం ఎవ్వరూ కూడా మర్చిపోకూడదు. బాండీ కూడా వేడైందండి. ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. ఇది మనకు అల్పాహారంగా తీసుకోవచ్చు, రాత్రి డిన్నర్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. ముందుగా ఒక 2 స్పూన్ల నూనె. ఇప్పుడు ఇందులో మనం అల్లం ముక్కలు వేసేద్దాం. కొంచెం ఘాటుగా ఉండాలి అంటే ఒక 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత జీలకర్ర కూడా చక్కగా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఒకసారి ఇది కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో పల్లీలు కూడా వేసుకుందాం. ఎందుకంటే పల్లీలు కూడా మంచి ప్రోటీన్ కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం మామూలుగా మీడియంగా చూసి వేసుకున్నాను. ఆ తర్వాత శనగపప్పు, ఇవన్నీ కూడా మనము లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మరి ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు వేసేసుకుందాం. ముందుగా పల్లీలు వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసుకున్నాం. ఒకసారి కలిపేసుకున్నాం.
శనగపప్పు అంటే మామూలుగా కొంచెం మెత్తబడ్డానికి నానబెట్టుకున్నామండి. మీకు అలా కరకరలాడుతూనే ఉండాలి అనుకుంటే మీరు నానబెట్టుకోనక్కర్లేదు, మామూలుగా పోపు వేసినట్టుగా మీరు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చక్కగా పుచ్చకాయ గింజలు వేసేసుకుందాము. ఇది మనకు మెయిన్ అనమాట. అంటే ఈ సామల నట్స్ సేమియా ఏదైతే మనం తయారు చేస్తున్నామో సామల సేమియాతో ఈ నట్స్ అనేవి మనం యాడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇక్కడ. ఆ తర్వాత గుమ్మడి గింజలు కూడా వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం వేగాలండి, ఒక్క నిమిషం వేగితే సరిపోతుంది. ఇక్కడ మీరు పోపు చూస్తే కనుక ఈ గుమ్మడి గింజలు, తర్వాత పుచ్చకాయ గింజలు, పల్లీలు, శనగపప్పు, అల్లము చాలా అంటే వాసన మాత్రం చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఆ తర్వాత మనం జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి వేయించేసుకున్నాక క్యాబేజ్ తురుము కూడా కొంచెం వేసుకుందాము. మీరు కావాలంటే క్యారెట్ ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్కసారి వేయించేసుకుందాము. తర్వాత దీంట్లో కాస్త ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. సో దట్ మనకి ఏంటి అంటే క్యాబేజ్ అది కూడా చాలా బాగా వేగుతుంది, బాగుంటుంది. ఇది వేయించేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సామల సేమియా ఏదైతే ఉందో అది వేసేసుకొని తర్వాత కొన్ని నీళ్లు పోసుకుందాం, సరేనా? సేమియా అంటే సేమియా ఏ సేమియా అయినా చాలా త్వరగానే అయిపోతుంది. సామల సేమియా ఇంకొంచెం త్వరగా అవుతుందని చెప్తా, ఎందుకంటే చూసారా పల్చగా ఉంటాయన్నమాట. ఇలా చక్కగా సామల సేమియాని వేసేసుకుంటాం. ఇది మనకు బయట దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది, మీరు ఎక్కడా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కసారి కొంచెం ఇలా అనేసుకుంటే దగ్గర పడుతుంది. చాలా తక్కువ నీళ్ళండి, మరి ఎక్కువ పోస్తే కూడా పిసపిసగా మెత్తమెత్తగా అయిపోతుంది. చాలా కొంచెం వేసుకోవాలి. ఇది ఒక్కసారి కలుపుకున్నాక అవసరమైతే ఇంకొంచెం నీళ్లు వేసుకోవచ్చు. ఇంకొంచెం వేస్తున్నానండి, సరిపోతుంది. ఎందుకంటే నాకు మరీ ఇలా పేస్ట్గా అయిపోవడం ఇష్టం లేదు, అందుకు కొంచెం తక్కువగానే వేశాను. అంటే కొంచెం మనకు ఆ సేమియా అంటే అలా కాస్త పొడి పొడిగా ఉండాలని అనుకుంటాం కదా, కానీ ఎంత అనుకున్నా కూడా ఇది అలా అవ్వదు అనుకోండి. మనం మామూలుగా సేమియా చేసుకున్నట్టు ఉండదు, కొంచెం మనకు మధ్యలో ఉంటుంది అనమాట. మరీ పొడి పొడిగా కాకుండా మెత్తగా కాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి వేసేసుకుందాము. మన కారం అంటే మనం ఇందులో పచ్చిమిరపకాయలు అట్లాంటివి ఏం వేయట్లేదు, ప్రస్తుతానికి మిరియాల పొడిని మాత్రమే వేసుకుంటున్నాం. చూసుకొని వేసుకోండి క్వాంటిటీ. మీకు ఎక్కువ ఘాటుగా కావాలి అంటే కాస్త ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని మీడియం, మరీ తక్కువ కాకర్లేదు, కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. అసలు ఇది ఒక మంచి సాలెడ్ లాగా ఉంది చూడ్డానికైతే. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటే కొంచెం దాని సారం అంతా కూడా ఉడికేటప్పుడు పడుతుంది, దీనికి బాగుంటుంది. ఇది ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు సమయం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మనం వేసినటువంటి ఆ సీడ్స్, తర్వాత మనం వేసినటువంటి సేమియా, సామల సేమియా ఇవన్నీ కూడా బాగా ఉడకాలి కాబట్టి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. మనం వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామల నట్స్ సేమియా తయారు చేసుకుంటున్నాము. అయిపోయిందండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నట్స్ అవి కూడా ఎంత బాగా కనపడుతున్నాయి చూసారా చక్కగా. ఇలా వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి కోసం అలాగే మీ అందరి కోసం కూడా మేము ప్రత్యేకంగా తయారు చేశాము సామల నట్స్ సేమియా. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల నట్స్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామల సేమియా 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం తరుగు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, పుచ్చకాయ గింజలు కొద్దిగా, గుమ్మడి గింజలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సామల నట్స్ సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేసి వేడైన తర్వాత అందులో తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర, పల్లీలు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు,
పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, కాస్త జీడిపప్పు, క్యాబేజ్ తురుము వేసి వేయించుకున్న తర్వాత అందులో ఉప్పు, సామల సేమియా కూడా వేసి కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, కరివేపాకు వేసి కలిపి మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సామల నట్ సేమియా రెడీ.